జై భవాని, నేను మిసెస్. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి అనుకుంటూ ఈరోజు బ్లాగ్ అనమాట. ఈరోజు బ్లాగు ఏంటి, నేను ఏమి వండినే మీకు చూపిస్తానమాట. ఈరోజు వంట ఒకటి ఏమి చూపించను. ఇంకా ఈరోజు రాతోటి పాత అది అమ్మవారి పందిరికి అనమాట. అది కూడా ఈరోజు బ్లాగ్ అనమాట. ఈరోజు బ్లాగ్లో అయితే మంగళవారం బ్లాగు. ఇంకా ఈరోజు ఏమేమి వండామనింది, ఏమేమి చేసామనింది అంతా చూపించబోయినా కొంతమేరకు అయితే చూపిస్తానమాట. జై భవాని. ఈరోజు మార్నింగ్ ఏమేమి చేశాను అనేది ఓకే థ్యాంక్ యూ. ఏమేమి చేశాను అనేది మీకు చూపిస్తానమాట ఈరోజు బ్లాగ్లోను. ఇదైతే కిరణ్ భవానికి అయితే అట్లు వేస్తున్నాను. ఎందుకంటే ఇడ్లీ తక్కువ తిండు అసలను, కనీసం అట్లు తింటాడనేసి అట్లా వేస్తున్నాం. ఉప్మా అవుతా అసలు తిండు. ఇంకా ఆయన మట్టికి కొంచెం పిండి ఉండింది, ఒక మూడు అట్లు అవుతాయి అనేసి 3 అట్లు వేసి పెడదామనేసి 3 అట్లు వేసాను అనమాట. సాయంత్రానికి పప్పు అయితే నానబెట్టేసాను రుబ్బడానికి అనమాట. ఇంకా పిండి అయితే ఎంతో లేదు, ఒక అట్టు అయ్యి చిన్న అట్టు అవుతుందంటే. ఇంక ఇది అయితే పక్కన పెట్టేస్తాను. ఇంక ఈరోజు అయితే వంట అయితే అయిపోయిందండి. ఇంకా మీకు వంట అయితే ఏం చూపించలేదు. ఇంకా పిల్లలకి సాయి అయితే టిఫిన్ చేయదు, మాకు ఉప్మా చేసుకున్నాము. పిల్లలకి నాకు ఉప్మా అయితే చేసాను, ఆనియన్స్ వేయకుండా అల్లం వేయకుండాను. ఇంకా కొబ్బరి చట్నీ అయితే చేశానండి. అంటే ఇప్పుడు అట్లోకి ఉపయోగపడిన తర్వాత రైస్లోకి కూడా ఉపయోగపడద్దు కదా అనేసి కొబ్బరి చట్నీ అయితే చేశాను. 3 ఎండుమిరపకాయలు 4 పచ్చిమిరపకాయలు వేసి చేశాను అనమాట. కొట్ట తీసి మీకు చూపిస్తాను. ఎందుకంటే భవానీకి తీసింది ముందు ఎవరు తినకుండా మనం కొంచెం పక్కకు తీసుకోవాలి. ఇంకా అమ్మవారికి నైవేద్యంతో సమానం కదా, దాని గురించి అయితే నేను కొంచెం అయితే పక్క తీసేసి కమ్మలు పిల్లలకు పెట్టమని సాయికి ఇచ్చేస్తాను. ఇంకా మాత ప్లేట్లు బయట ఉన్నట్టున్నాయి చూడు. నెక్స్ట్ అయితే పప్పు కొబ్బరికాయనండి. పప్పు కొబ్బరికాయ అయితే వండాను అనమాట. అంటే రాత్రి అమ్మవారికి కొట్టిన కొబ్బరికాయతో కొబ్బరి పచ్చడి, పప్పు కొబ్బరికాయ 2 ఐటమ్స్ అయితే రెడీ అయ్యాయి. పొద్దున్న కూర అయితే అసలు ఏమో ఆలోచించలేదు, ఏం వండాలి అనుకున్నాను. కానీ టక్మని ఐడియా వచ్చిందనమాట. సరే అది వండేసుకుంటే గొడవ కదా అనేసి. కర్రీ ఒకటి వండాలి కదా, ఏదో ఒకటి. కర్రీ అయితే ములక్కాడ టమాటా జీడిపప్పు గ్రేవీతో వండే అనమాట కర్రీ అనేది. ఇంక ఈరోజు అయితే ఏం చూపించలేదు, వండుకున్నాయే వండు చూపిద్దాము. నెక్స్ట్ అయితే రాటోటి పాత్రాలి అమ్మవారి పందిరికి, అదొకటి చూపిద్దామనేసి. ఇంకా ఇది మాత్రం చిన్న వీడియో తీసాను అనమాట. ఇవన్నీ కర్రీస్ అయితే ములక్కాడ జీడిపప్పు టమాటా కర్రీ, పప్పు కొబ్బరి కర్రీ, కొబ్బరికాయ పచ్చడి, ఉప్మా, అట్లు. మార్నింగ్ నా పని అయితే ఎలా సాగిందనమాట ఈరోజు అయితే. ఇంక ఇలా ఇంకో దోశ తీసేస్తున్నాను. 4 ఇడ్లీ పిండానండి ఇది అయితే, 4 అయ్యాయి అనమాట. 3 భవానికి పెట్టినా కొంచెం ఉప్మా, ఈ అట్టు నేను అయితే తినవచ్చు అనమాట. ఇంక ఇదైతే మార్నింగ్ వీడియో అవుతుంది ఇదనమాట. ఈరోజు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మంగళవారం అనమాట. టైం వచ్చి 6:30 అవుతుంది. ఈరోజు రాట అయితే పందిరి వేయడానికి రాట అయితే పాతున్నామండి.
అగో ఎదురుకెళ్ళు అజ్జ అజ్జ అక్కడ లోతు సరిపోద్దా? రాయి మీదకి వెళ్ళిపోయా అదో రాయి మీదకి. నీళ్ళు లేవు అక్కడే నీళ్ళు పైన. కొబ్బరి ఇది వరకు ఉండేది కదా, ఏదో చెట్టు ఉండేది. దాంతేనా? భవానీ చాలా డల్గా ఉన్నాడు. ఏమంటున్నారు? యా భవానీ ఎందుకంటారు? సరిపోద్దేమో చూడు భవానీ, చూడు సరిపోద్దేమో. చాలే కరపాతాకే కదా పెట్టు బాగా. నవధాన్యాలు తేవాలా? మా అత్త ఆనందం చేయలేదు కదా. మా అత్త వేయకూడదా? వెళ్ళిపోతాను మళ్ళీ శనివారం వెళ్ళి వచ్చేది. అర్జున్ లాలీపాప్ మీద ఎగలు వాళ్ళేస్తున్నాయి. తీద్దా అది వచ్చేది మత మత ఎలాగన్నా వస్తుంది. డ్రెస్ ఆడుతుంది మత. ఇదండి చిన్న వీడియో అయితే. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇక్కడికి ఎండ్ అవుతుంది. ఇంకా రేపు వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.